ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంబన్ బ్రిడ్జ్ ను ప్రారంభిస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. పంబన్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మనం లైవ్ లో చూస్తున్నాం. రామేశ్వరం నుంచి పంబన్ మధ్య తిరిగి రైలు సర్వీసులు ఇప్పటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ గా దీన్ని చెబుతూ ఉన్నారు. వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జ్ ని ప్రధాని నరేంద్ర మోదీ ఆయన చేతుల మీదుగా ప్రారంభించడాన్ని మనం చూడొచ్చు. రామేశ్వరం పంబన్ మధ్య దీంతో రైలు సర్వీసులు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. దేశంలోనే వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ గా దీన్ని పిలుస్తున్నారు. ఇక ఈ వంతెన పొడవు 2.2 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే నౌకలు బ్రిడ్జి కింద నుంచి రాకపోకలు సాగించేలా సముద్ర మట్టానికి 22 మీటర్ల ఎత్తులో దీని నిర్మాణం చేపట్టారు. మొత్తంగా 535 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ని ప్రధాని మోడీ ప్రారంభించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్ తో పనిచేసేలా ఈ బ్రిడ్జ్ నిర్మించారు. బ్రిటిష్ కాలంలో నిర్మించినటువంటి బ్రిడ్జ్ కు కాలం చెల్లిపోవడంతో కొత్త బ్రిడ్జ్ నిర్మించింది రైల్వే శాఖ. పంబన్ బ్రిడ్జ్ నిర్మాణం ద్వారా రామేశ్వరానికి రైలు మార్గాన్ని పునరుద్ధరించారు. దీంతో యాత్రికులతో పాటు ప్రయాణికులకు కూడా ఊరట లభించినట్టయింది. 2019లో నిర్మాణ పనులకు మోడీ శంకుస్థాపన చేశారు. సముద్రంపై నిర్మించిన భారీ వంతెనగా పేరు పొందిన ఈ రైల్వే బ్రిడ్జ్ పూర్తవడానికి సుమారు 5 ఏళ్ల సమయం పట్టింది. నౌకలు బ్రిడ్జి కింద నుంచి సులభంగా రాకపోకలు సాగించేలా సముద్ర మట్టానికి 22 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి దీనికి 535 కోట్లను కేటాయించారు. పంబన్ రైల్వే బ్రిడ్జ్ ఇరువైపులా కూడా పైకి లేచే విధంగా హైడ్రాలిక్ లిఫ్ట్ యంత్రాలు ఏర్పాటు చేశారు. ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో పాక్ జలసంధి ప్రాంతంలో పంబన్ రైల్వే వంతెన ఉంది. రామేశ్వరం దీన్ని భారత భూభాగంతో కలుపుతూ 1914లో ఆ రైల్వే వంతెన ప్రారంభించారు. అయితే ఇది ప్రారంభించి 110 సంవత్సరాలు కావడంతో తుప్పు పట్టిపోయింది. దీంతో 2022లో ఈ వంతెనను మూసివేశారు. సముద్ర జలాలు అలాగే బలమైన గాలులను తట్టుకునేలా నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు నిర్మించిన ఈ వంతెన జీవితకాలం 100 ఏళ్లుగా సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ వంతెనపై రైలు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. వంతెన పైకి లేచే లిఫ్ట్ గీడర్ 660 మెట్రిక్ టన్నుల బరువు ఉంటుంది.
దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ని ప్రధాని మోడీ ప్రారంభించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్ తో పనిచేసేలా ఈ బ్రిడ్జ్ ని నిర్మించడం జరిగింది. బ్రిటిష్ కాలంలో నిర్మించినటువంటి పాత బ్రిడ్జ్ కు కాలం చెల్లిపోవడంతో ఈ కొత్త బ్రిడ్జ్ నిర్మించింది రైల్వే శాఖ. పంబన్ బ్రిడ్జ్ నిర్మాణం ద్వారా రామేశ్వరానికి రైలు మార్గాన్ని పునరుద్ధరించారు. దీంతో యాత్రికులతో పాటు ప్రయాణికులకు కూడా భారీ ఊరట లభించినట్టుగా చెప్పుకోవచ్చు. 2019లో నిర్మాణ పనులకు మోడీ శంకుస్థాపన చేశారు. సముద్రంపై నిర్మించిన భారీ వంతెనగా పేరు పొందిన ఈ రైల్వే బ్రిడ్జ్ పూర్తవడానికి 5 ఏళ్ల సమయం పట్టింది. నౌకలు కూడా బ్రిడ్జ్ కింద నుంచి సులభంగా రాకపోకలు సాగించేలా సముద్ర మట్టానికి 22 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి దీనికి 535 కోట్లను కేటాయించారు. పంబన్ రైల్వే బ్రిడ్జ్ ఇరువైపులా పైకి లేచే విధంగా హైడ్రాలిక్ లిఫ్ట్ యంత్రాలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో పాక్ జలసంధి ప్రాంతంలో పంబన్ రైల్వే వంతెన ఉంది. రామేశ్వరం దీన్ని భారత భూభాగంతో కలుపుతూ 1914లో ఆ రైల్వే వంతెన అనేది ప్రారంభించారు. అయితే ఇది ప్రారంభించి 110 సంవత్సరాలు కావడంతో తుప్పు పట్టింది. దీంతో 2022లో ఈ వంతెనను మూసివేశారు. సముద్ర జలాలు బలమైన గాలులను తట్టుకునేలా నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు నిర్మించినటువంటి మనం చూస్తున్నటువంటి ఈ వంతెన 100 ఏళ్ల పాటు ఉంటుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఈ వంతెనపై రైలు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. వంతెన పైకి లేచేటువంటి ఆ లిఫ్ట్ గిడర్ 660 మెట్రిక్ టన్నుల బరువు ఉంటుంది. దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ని ప్రధాని మోడీ ప్రారంభించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్ తో పనిచేసేలా ఈ బ్రిడ్జ్ నిర్మించారు. బ్రిటిష్ కాలంలో నిర్మించినటువంటి బ్రిడ్జ్ కు కాలం చెల్లడంతో కొత్త బ్రిడ్జ్ నిర్మించింది రైల్వే శాఖ.